నేను మాదిగలకి ఇంత ఇమ్మన్నా, మాలలకి ఇంత ఇమ్మన్నా, ఉపకులాలకి ఇంత ఇమ్మన్నా, ఒక విశారదనే రిప్రజెంటేషన్ ఇయ్యలేదు. షమీమ్ అఖ్తార్ కు వచ్చిన రిప్రజెంటేషన్ లో చాలా రిప్రజెంటేషన్ ఉన్నాయి. ఈ ప్రెస్ మీట్ లో నేను మాట్లాడను కానీ ఒక గొప్ప రిప్రజెంటేషన్ గురించి మాట్లాడతా. మాలా మహానాడు పేరేం మెన్షన్ చేయలేదు. ఒక మాలా మహానాడు సంఘం నుండి ఒక రిప్రజెంటేషన్ వచ్చింది. ఆ రిప్రజెంటేషన్ ఏంటంటే 4% మాదిగలకు ఇవ్వండి, 4% మాలలకు ఇవ్వండి, ఈ మిగిలిన 7% ఇప్పటివరకు ఉపయోగపడని మిగతా కులాలకు ఇచ్చేయండి అని ఎంత గొప్పగా రిప్రజెంటేషన్ ఇచ్చిండు. మరి షమీమ్ అఖ్తార్ కంట్లో ఏమేసుకున్నాడు? షమీమ్ అఖ్తార్ ఒక బుడర్ ఖాన్, షమీమ్ అఖ్తార్ ఒక దొంగ కమిషన్ ను, ఒక దొంగ రిపోర్ట్ ను దొంగ మార్గంలో ప్రభుత్వానికి ఇచ్చిండని స్పష్టంగా బహిర్గంగా మీడియా సమక్షంలో నేను తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే ఎప్పుడైనా ఇప్పుడు మా దగ్గర ఏపీ కమిషన్ రిపోర్ట్ ఉంది. ఒక కమిషన్ చేయాల్సినటువంటి పని ఏమిటి? చాలా గొప్పగా క్లియర్ గా డాటా పరంగా సంవత్సరం వారీగా ఉద్యోగాలు ఎట్లా పొందిండ్రు, బెనిఫిట్ ఎట్లా పొందిండ్రు, ఒక అనలిటికల్ స్టడీస్ చేస్తూ ఈ కమిషన్ కనబడుతుంది. మన బుడర్ ఖాన్ షమీమ్ అఖ్తార్ ఏం చేస్తాడంటే అతడికి ఈడ మాదిగలు తక్కువ పొందిండ్రు ఈ సంవత్సరంలో అంటే ఆ సంవత్సరం డాటా మాత్రమే తీసుకు ఆయన ఇచ్చినటువంటి టేబుల్లో 2002 డాటా అవసరమైతే 2002 అంటాడు. ఆయనకు అవసరమైతే 2006 డాటా అవసరమైతే 2006 నుండి డాటా తీసుకుంటాడు. ఆయనకు అవసరము 2014 అనుకుంటే 2014 నుండి తీసుకు. రెండవది, ఆయన రిటైర్డ్ జస్టిస్. అసలు ఏం సర్వీసెస్ చేసాడో నాకు తెలియదు కానీ ఆయనకు మాస్ కాపింగ్ కూడా చేయడం రాదు.